అవుతుంది అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి, లేకపోతే చాలా రోజులు కౌఫ్ మజిల్ దగ్గర చాలా విపరీతమైన పెయిన్ వస్తూ ఉండేది నాకు. ఎంతంటే ఇంకా మా పిల్లల్ని ఆ కాళ్ళ మీద అంటే ఎంత వెయిట్ పెట్టుకున్నా, లేకపోతే ఏం చేస్తే తగ్గుతుందో అర్థం కాని పరిస్థితుల్లో చాలా చాలా సఫర్ అవటం, అంటే అంత సఫర్ అయినటువంటి పరిస్థితుల్లో ఇలాగే ఒక సెషన్ అటెండ్ అయినటువంటి, అంటే 2002 ఆ టైంలో నేను చెప్తున్నాను. అలా వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే వైటమిన్ బి డెఫిషియన్సీ అనేది నాకు అంత పెద్ద ప్రాబ్లం ఉందన్న విషయం. అప్పటిదాకా నేను అసలు ఆ కాళ్ళ నొప్పులతోటి సఫర్ అవుతున్నటువంటి దాన్ని, ఆ తర్వాత ఎప్పుడైతే వైటమిన్ డెఫిషియన్సీ ఉందో దాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ వెంట్ నార్మల్. ఈ రోజు ఈ కాల్లో మన వాళ్ళల్లో చాలా మందికి అంటే వైటమిన్ డి గురించి చెప్పారు సార్, ఒమేగా గురించి చెప్పారు, లేకపోతే ప్రోటీన్ అనేది వాడుకోకపోతే ఒమ్మనీరు అనే దగ్గర దాని గురించిన వివరాలు ఇచ్చారు. ఒక్కటేంటండి అంటే ఈ రోజు మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ తోటి కొన్ని వేల మందికి మనం ఆరోగ్యాన్ని పంచగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం తీసుకున్నాం. ఇంతకంటే బెస్ట్ ఇంకేమైనా ఉంటుందా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, నాకు తెలిసి నా లైఫ్ లో నేను సార్ మాట్లాడుతున్నంతసేపు నేను రాసుకున్న నోట్స్ అనేది చాలా 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 నాకు చాలా మందికి నేను వాల్యూ ఎడిషన్ గా మారబోతున్నాను అని భుజాల మీద మనల్ని మనం ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళని వాళ్ళు ఒకసారి ఇలాగా అనేసుకోండి. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ డిజర్వ్. ఎందుకంటే అది ఆ స్టెప్ ఇట్ సెల్ఫ్ ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి. రైట్. నేను ఈ రోజు మరి మనతోటి మాట్లాడేటప్పుడు డాక్టర్ గారు చెప్పారు గుండె దాన్ని పదిలంగా పెట్టుకోవాలి. మరి ఇన్ని వాడాలంటే మాకేమవుతుంది? ప్రశాంత్ గారు ఒక్కసారి ఒక చిన్న క్యాప్షన్ నేను మీతో పెట్టింది, ఆ స్లైడ్ ఏమన్నా పెట్టగలుగుతారా? అంటే ఒక గుప్పెడంత గుండెకి ఉప్పెనంత ఒత్తిడి వస్తుందని చెప్పంటారే. ఎందుకు అమ్మో ఇన్ని వాడాలా? ఇప్పుడు నేను ప్రోటీన్ వాడమని చెప్తున్నారు, లేకపోతే ఒమేగా వాడమని చెప్తున్నారు, లేకపోతే ఈ క్యాప్షన్ మామూలుగా మనకి జనరల్ గా ఏమనిపిస్తుందండి? మన గుండె పైన ఒక ఉప్పెనంత ఒత్తిడి ఏంటి? మనం ఇప్పుడు సార్ చెప్పారు ఏమని, డాక్టర్ గారు చెప్పారు తీసేసేయండి ప్రశాంత్ గారు, లేకపోతే మిగతా వాళ్ళందరికి ఇప్పుడు ఒత్తిడి వస్తుంది, బాబాయ్ ఇప్పుడు కొనుక్కోపోతే ఈవిడేదో నన్ను అనేటట్లుందని చెప్పి. సో అంత గుండెకి ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చుకుంటా అంటే మన మీద మనం చాలా వాల్యుబుల్, అంత వాల్యూ ఉన్నటువంటి వాళ్ళం. మనకి మన హార్ట్ కి అవసరమైనటువంటి కొన్ని సప్లిమెంట్స్ కానీ ఏదన్నా వాడుకోవాలి చేయాలి అంటే జనరల్ గా మనకి అప్పుడే ఏదన్నా పండుగ వస్తుందంటే చీర కొనుక్కోవటానికో లేకపోతే ఇంకేదో కొనుక్కోవడానికి ఇచ్చేంత ప్రాధాన్యత ఒక ఒమేగా నా గుండెకి అవసరం అంటే ఆలోచించడం దగ్గర ఆలోచిస్తారు. మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదే, నేను ఒకప్పుడైతే చాలా జాగ్రత్త పడురాలని ఒక ఫీలింగ్ తోటి అలా ఉండేదాన్ని. బట్ ఐ వాంట్ టు షో యూ వన్ పిక్చర్ అండి. ప్రశాంత్ గారు వీలైతే నాకు ప్లాంట్స్ ది ఎలా ఉంది రైట్ నౌ ఎలా ఉంది అనేటువంటిది నేను ఒక పిక్చర్ మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ అనేది న్యూట్రలైట్ మనకి ఎలా ఇస్తుంది అనే విషయం ఆల్రెడీ విన్నాము. బట్ ఇక్కడ నేను ఇది ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇది ఇయర్ ఏమన్నా కనిపిస్తుందా ప్రశాంత్ గారు? ఇది ఏ ఇయర్ లో అనేది ఆ పిక్చర్ లో? అంటే 19 కొంచెం లిటిల్ ఇది 1900 లో మన సాయిల్ ఉన్నటువంటిదండి. ప్లాంట్స్ మే లుక్ ద సేమ్. ఇప్పుడు ఈ రోజు కూడా మనకి సేమ్ గా కనిపిస్తుంది. బట్ నౌ ఎన్ని మినరల్స్ ఈ రోజు భూమిలో ఉన్నాయి, అప్పట్లో ఎన్ని భూమిలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని చూద్దాం. అంటే స్లోగా మన దైనందిన జీవితంలో ఆల్మోస్ట్ పెస్టిసైడ్స్ కానివ్వండి ఇవన్నీ నెమ్మదిగా అవి రోల్ ప్లే చేస్తూ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు మొత్తం కూడా వెళ్ళిపోయేసేసి మినరల్స్ మనం తింటున్నాం అనేటువంటి ఒక అపోహలో బ్రతుకుతున్నామే తప్ప మనకి మినరల్స్ అన్ని అందటం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఎందుకు సప్లిమెంట్స్ పరంగా ఇవ్వాలి అనేటువంటి దగ్గర న్యూట్రలైట్ పండిస్తున్నటువంటి విధానంలో మీరు ఒకసారి మళ్ళీ మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్ కి చెప్పారో వాళ్ళ పరంగా మీరు ఒకసారి చూసినా కూడా మనకు అర్థం అయిపోతుంది ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంపార్టెంట్ అనే విషయంలో న్యూట్రలైట్ వాళ్ళు 1934 నుంచి కూడా ఎక్కడైనా అంటే మనకి నేచర్ ఫార్మింగ్ పరంగా ఈజిప్షియన్ ఎర్త్వర్మ్స్ అంటారా, ఇంటర్క్రాపింగ్ అంటారా, లేకపోతే నాన్ జిఎంఓ మెడికల్ అంటే నేను ప్రశాంతి గారు నన్ను ఇన్వైట్ చేసేటప్పుడు ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి దాంట్లో ఉన్నానండి. టెర్రస్ గార్డెనర్ గా కూడా ఉన్నాను. దేశీ విత్తనం అనేటువంటి దగ్గర దాంట్లో నుంచి ఎలాగ మనకి ఎక్కడెక్కడి నుంచి తయారు చేస్తారు అంటే అనేదంతా కూడా న్యూట్రలైట్ యొక్క స్పెషాలిటీ.
మన న్యూట్రలైట్ లో మీరు వెళ్ళి చూస్తే మీకు జీవామృతం అనేది హర్బ్స్ అన్ని కూడా మీకు అర్థమై ఉంటే హర్బ్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది. సో ఎందుకు న్యూట్రలైట్ గురించి చెప్తున్నారు? హార్ట్ హెల్త్ గురించి కదా ఈ రోజు మాట్లాడమన్నారు. మరి హార్ట్ గురించి, హార్ట్ అంత పదిలంగా పెట్టుకోవాలంటే ఎవ్రీ ఆస్పెక్ట్ మనకు చెప్పారు కదా, మనం వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలి, మన బాడీకి రిక్వైర్మెంట్ ఏది, ఏం చేస్తే ఇప్పుడు ఒబేసిటీ పరంగా మనం తగ్గాము అని అనుకుంటే మన హార్ట్ హెల్త్ మీద ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నటువంటి విమెన్ కి ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల, తగ్గిపోయిన ప్రభావం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయన్న విషయం చెప్తున్నారు. సో సెప్టెంబర్ 29th హార్ట్ హెల్త్ డే అనే విషయం చెప్పుకుంటున్నప్పుడు మన హార్ట్ కోసం మనం తెలుసుకోవాల్సిన దాంట్లో మన హార్ట్ కి ఎలాంటి అంటే ఎక్సర్సైజ్ పార్ట్ లో మనం ఎలా ఇస్తున్నాము, లేకపోతే వెయిట్ లాస్ జర్నీలో ఎలా ఉంటున్నాం. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు మార్నింగ్ 5 AM క్లబ్ అనేది కూడా ఒకటి రన్ అవుతోంది. మీరు ఎంతమంది మరి కనెక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. అది దాంట్లో ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి కార్పొరేషన్ వాళ్ళు మనకి రెడీ చేసి ఇస్తున్నటువంటి ఎవ్రీ సెషన్ మోస్ట్ పవర్ఫుల్ సెషన్స్ గా ఉంటున్నాయి. అండ్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మార్నింగ్ న్యూట్రిషన్ మనకి పర్టికులర్ గా మనకి ఒక బాస్కెట్ లో ఓపెన్ చేసి పెట్టున్నారు. సో మార్నింగ్ మనం తీసుకోవాల్సినటువంటి న్యూట్రిషన్ పార్ట్ అనేది మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంటుంది. ఇవేవి ఒకప్పుడు మనకి జనరల్ గా మనకి టీచర్స్ ఎవరంటే మా అమ్మ చెప్పింది ఇలా వండాలని, లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పారంటే వాళ్ళ అమ్మ చెప్పింది ఇలా వండాలని. ఇవే కదండి మనం నేర్చుకున్నది. ఇంకా కొత్తగా వేరే వాళ్ళు ఎవరు మనకు వచ్చి నేర్పించింది లేదు. వేరాస్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ వచ్చి మనకు తెలియజేస్తున్నటువంటి విషయాల్లో మనం లిటిల్ ఏవైతే అలార్మింగ్ గా ఉన్నాయో, ప్రశాంత్ గారు ఒక్కసారి నాకు రైట్ నౌ అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటిది ఒక స్లైడ్ మీకు పెట్టాను, అదొకసారి పెట్టారు. అంత అలార్మింగ్ గా ఉన్నటువంటి టైంలో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే అవర్ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ. ఒకసారి జూమ్ ఇన్ చేస్తారా? థ్యాంక్ యూ.